శ్రీకృష్ణ లీలామృతం. ప్రేమయే దైవము, దైవమే ప్రేమ అనే సత్యాన్ని బోధించుటకే వచ్చినది శ్రీకృష్ణ అవతారం. కర్షతీతి కృష్ణ అంటే సర్వులను ఆకర్షించేవాడు. కుష్టీతి కృష్ణ అంటే నిరంతరం ఆనందంగా ఉండి అందరినీ ఆనందపరిచేవాడు. కృష్ణ అంటే చాలు కష్టాలు తొలగిపోతాయి. కృష్ణుడు లీలా మానుష విగ్రహుడు, షోడశ కళా పరిపూర్ణుడు. దశావతారాల్లో అష్టమ అవతారము, పరిపూర్ణ అవతారము శ్రీకృష్ణ అవతారము. జ్ఞానవరదానం చేసిన యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు. దైవ శక్తిని ప్రదర్శనగా నిదర్శనగా సాగించిన లీలా వైభవమే కృష్ణత్వము. ప్రప్రథమ జగద్గురువు శ్రీకృష్ణుడు. భక్త రక్షణ, దుష్ట నిర్మూలనకై అవతరించాడు. ప్రేమకు ప్రతిరూపం శ్రీకృష్ణుడు. ధర్మపరాయణుడైన శ్రీమన్నారాయణుడు కృష్ణనామధారణ చేసి నరునిగా భూమిని అవతరించాడు. శ్రీకృష్ణ లీలామృతాన్ని పానం చేసిన వారు పావనులవుతారు. సంపూర్ణ ప్రేమ, భక్తి విశ్వాసాలు, మధుర ప్రేమతో నిండిన ప్రేమైక హృదయం ఉంటే చాలు కృష్ణుని అనుగ్రహానికి పాత్రులు కాగలరు. లీలా మానుష వేషధారి, సర్వజ్ఞుడు, వేదాంత వేద్యుడు, శతకోటి మన్మథాకారుడు, శతకోటి కాంతియుత శశాంకుడు, కోటి సూర్య ప్రభాసమానుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వలక్షణ శోభితుడు, ఉజ్వల నీలమణి కాంతి ప్రకాశకుడు మన శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడు నిత్య యవ్వనుడు అంటే విచార రహితుడు, ఆనంద స్వరూపుడు, శాంత స్వభావుడు, చిరునవ్వులు చిందించేవాడు, నిత్య యవ్వనుడు. ఆనందమే దేహానికి ఆరోగ్యం. శ్రీకృష్ణ అవతార ప్రధాన లక్ష్యం ప్రబోధ. ఆ బోధయే గీతామృతము. మమ ధర్మ అనునది గీతాసారము అంటే ఎవరి ధర్మము వారు నిర్వర్తించాలి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు అంతటా నిండి ఉన్నాడు. పవిత్రమైన మనస్సు గల అర్జునుల పవిత్రమైన మనస్సు కలవారికి అంతటా అన్నింటా విజయమే కలుగును. ఆ భావనలో ఉండాలి. రామాయణము, భారతము ఇతిహాసములు, కానీ భాగవతము ఆది ఆంచములు లేని ఆత్మకథ. కా అంటే భక్తిని, గా అంటే జ్ఞానమును, వా అంటే వైరాగ్యమును, కా అంటే తత్వమును, ము అంటే ముక్తిని ప్రసాదించినది భాగవతము. అందుకే భాగవతము చదివినా భాగవతాము అంటారు. అష్టమ సంఖ్య అత్యంత ప్రాధాన్యత కలది. అంటే యోగ వాసిష్టం అంటే సమాధి స్థితిని పొందే అర్హత కలది. కావున శ్రావణ బహుళాష్టమి అష్టమ గర్భాన జన్మించాడు. దేవకీ వసుదేవులు పుణ్యఫలాన వారి భాగ్యవశాన వారికి పుత్రునిగా జన్మించాడు. పవిత్ర హృదయులు నందవ్రజంలోని వారు. అందుకే చిన్ని కృష్ణుడు నందవ్రజంలో పెరిగాడు. బాలకృష్ణుని లీలలు పరమాద్భుతమైనవి. ఒక్కొక్క లీలలో ఎంతో పరమాద్భుతం ఉన్నది. ఆ లీల విన్నప్పుడు అది మన మనస్సుకు దగ్గరై ఆ చిన్ని కృష్ణుని పాదం మన మనస్సుకు తగిలిన మన పాపాలు పటాపంచలైపోతాయన్నది యథార్థ సత్యం. భాగవత సప్తాహమును శ్రవణము చేసిన అంటే ఆ పరమాత్మని లీలలు వింటే పాపరాశి ధ్వంసం అవుతుంది. గోపికల ఇళ్లలో గోపబాలులతో కూడి అల్లరి చేయగా గోపికల యశోదమ్మతో ఫిర్యాదు చేయగా అన్యమెరుగడు నా చిన్ని కన్నయ్య గుమ్మం దాటి వెళ్ళడు అనేది. ఒక రోజున ఒక గోపకాంత కృష్ణుని పట్టుకోవాలని వెన్నకుండను వాకిట్లో ఉంచగా నల్ల పిల్లిలా మెల్లగా గోపబాలులతో కలిసి వారి ఇంటికి వారి అందరికీ వెన్నను అందించాడు. చివరగా తాను తీసుకొని తింటూ ఉంటే పట్టుకుంది. నిర్భయంగా జవాబిచ్చాడు. తప్పిపోయిన మా ఆవు దూడను కుండలో వెతుకుతున్నాను అనగా చేయి వదిలింది. అంతే, పారిపోయాడు. ఆ చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక అని భావించాలి. ఒకసారి యశోదమ్మ రామకథను కన్నయ్యని జోకొడుతూ చెప్తోంది. వింటున్నాడు కొడుతూ. మధ్యలో సీతని రావణుడు అపహరించాడు అనగా దిక్కున లేచి లక్ష్మణ నా ధనస్సు పట్టుకునిరా అన్నాడు. ఆ అమాయకురాలు హడలిపోయింది. ఉలూకల బంధనం. రోటికి చిన్ని కృష్ణుని కట్టిన లీలను స్మరిస్తే కర్మపాసం తొలగిపోతుంది. అద్భుత లీల. వృద్ధ గోపకాంతులు చిన్న కృష్ణునికి స్నానం చేయించిన వైనం తలుచుకుంటే ఆ స్వచ్ఛమైన హృదయాలను వారి అదృష్టానికి ఆనందం కలుగుతుంది. గోవులన్నింటికి పేర్లు పెట్టి పిలుస్తూ గోసేవ చేసేవాడు. గోపకాంతులు ఆ చిన్ని కృష్ణుని చూసి మురిసిపోయేవారు. మమ్మల్ని రక్షించుగాక అనుకునేవారు. నందుడు ఆనందంగా ఎన్నో వేల ఆవులను దానం చేశాడు. వసుదేవుడు మానసికంగా 10,000 గోవులను దానం చేసి ఆ దంపతులను ఆనంద పరవశుడయ్యాడు. ఒకసారి కన్నయ్య మన్ను తిన్నాడమ్మా అని బలరాముడు గోపబాలుడు యశోదమ్మకు చెప్పగా నోరు తెరవమనగా నోటిలో 14 భువన భాండములను చూసి విభ్రాంతి చెందింది. అంతలో మాయ గమ్మేలా చేశాడు. పాలం త్రాగుతూ ఉన్నప్పుడు విశ్వరూపాన్ని చూపాడు. ఎన్ని లీలలో ఆ తల్లి కన్నది.
గోపబాలులతో జల్ది ఆరగించిన తీరు అన్ని రమ్యమైన లీలలే. బ్రహ్మదేవుడు గోవులను గోపాలను తీసుకుని వెళ్ళగా కన్నయ్య తానే అన్నింటిగా మారిన వైనం అద్వితీయం. చిన్ని కృష్ణుని పరబ్రహ్మగా బ్రహ్మగారు తెలుసుకున్నారు. కాళింది లీల అద్భుత పరమాద్భుత లీల. గోవర్ధనగిరి లీల కన్నుల పండగగా అనిపిస్తుంది. ఆ గిరిధర గోపాలుని అసమాన ప్రతిభకి ఆనందం కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం పొందాలంటే భగవంతుని పాదాలను ఆశ్రయించాలి. గోపికల హృదయాలు దైవభావంతో నిండి ఉంటాయి. కన్న కాదు, వారి పవిత్ర ప్రేమను దొంగలించాడు. గోపికల చిత్తమును కృష్ణనామస్మరణతో మధించారు. సంసారం అనే మడుగులో మమత అనే లోతైన పంకములో కూరుకుపోయిన మానవునికి తరుణోపాయం కృష్ణనామస్మరణ. కృష్ణుడు చెప్పినట్లు చెయ్యడమే వారి కర్తవ్యమని గోపికలు భావించేవారు. రాధ శ్రీకృష్ణుని మేనత్త. రాధను తిరగవేసి చదివితే ధార ప్రకృతి. మధుమతి రాధ హృదయ కృష్ణ. ఆ రాధ హృదయంలోనే నిలిచి ఉన్న ఆ కృష్ణుని ప్రకృతి పరమాత్మల అవినాభావ బంధము, పవిత్ర బంధము రాధాకృష్ణుల బంధము. రాధా మాధవుల రాసలీల రాత్రి సమయాన ఆ ఆనంద హేళను మానసికంగా తిలకిస్తే ఆ పవిత్ర లీలలో ప్రతి గోపికకు ఒక కృష్ణుడు అన్నీ తానే అయి ఉంటాడు. అది స్మరించిన పుణ్యం. ఉదయాన నవనీత చోరం లీలలు మననం చేయాలి. యశోదమ్మలోని అమ్మతనంలోని గొప్పతనం చూస్తే తన బిడ్డను ఇతరులు ముద్దు చేస్తున్నా అసూయపడని మనస్సు. పూతన సుందర స్త్రీ రూపంలో వచ్చి పాలు పడతానంటే అంగీకరించింది. ఇక చెరసాలలో ఉన్న దేవకీదేవి తన బిడ్డ పెరుగుదలను ఊహల్లో నింపుకుని దూరం నుండి ప్రేమను పంచి మనస్సులోనే బిడ్డను చూస్తూ జీవించింది. అమ్మతనం అంటే ఏమిటో మనకి చూపిన ఈ మాతృమూర్తులు మనకి ఆదర్శం. లోక కళ్యాణంకు పాడి పంటలు ముఖ్యము. పాడి గోపాలుడు పంట బలరాముడు. బలరామకృష్ణుడు సమాజ సేవే ప్రధానమని భావించి ఆదర్శం అందించారు. శ్రీకృష్ణుడు చూపిన నమ్రత, వినయ విధేయతలు, సేవా భావము, గోసేవ, శరణాగత రక్షణ, భక్తుల పట్ల వాత్సల్యము, అనన్య ప్రేమ కలిగి ఉన్న వారికి అత్యంత సులభుడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంతాపార భూత దయ్యను తాపసమందార నాకు దయసేయగదే అని వేడుకోవాలి. ప్రతి జీవిలోనూ పరమాత్మ సూక్ష్మ రూపంలో ఉంటాడని తెలుసుకోవాలి. దైవాన్ని హృదయంలోనికి ఆహ్వానించగల శక్తి ఒక్క నిష్కామ భక్తికి మాత్రమే ఉంటుంది. దైనందిన కార్యక్రమాన్ని ప్రేమతో ప్రారంభించాలి. దినమంతా ప్రేమతో నింపుకోవాలి. ప్రేమతోనే రోజును ముగించాలి. అదే భగవంతుని చేరే మార్గము. శ్రీకృష్ణ లీలలలో వైభవోపేతమైనవి. లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు అని కోరడమే ధర్మం యొక్క సరి అయిన అర్థం అని గ్రహించాలి. లోకారాజ్యుడైన గోపాలకృష్ణుడు అన్ని రంగములందు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించిన మహావ్యక్తి. కృష్ణుడు ఒక పర్యాయం అన్నదమ్ముల కలహాన్ని తీర్చడానికి అంటే ధర్మరాజు అర్జునుల మధ్యన ధర్మరాజు పాదములను పట్టెను. ధర్మరాజు చాలా నొచ్చుకున్నాడు. ఈ మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవుల రక్షణకు ఎన్నో కష్టాలను అనుభవించాడు. కృష్ణుడు లేక పాండవులు లేరు. ఒక సందర్భంలో అర్జునునికి నువ్వు పెద్దలను గౌరవింపక ఏకవచన ప్రయోగం చెయ్యి అంటే ధర్మరాజు పైన అర్జున్ని కోపం వచ్చిన సమయాన్ని చంపినట్లే అగును. ఇంకొకసారి అర్జున్ని నిన్ను నువ్వు పొగుడుకో, అది చచ్చిన వారితో సమానమని సమాధానపరిచాడు. దీన్ని బట్టి ఎవరిని వారు పొగడుకొనరాదు, పెద్దలను గౌరవించాలి, మర్యాదగా మాట్లాడాలి అని తెలుసుకోవాలి. ప్రతి క్షణం కంటికి రెప్పలా పాండవులను కాపాడాడు. ఒక పర్యాయం ద్రౌపది పాదరక్షల అంగవస్త్రంలో జుట్టు పట్టుకున్నాడు. మమ్మల్ని ఇన్ని విధాలు కాపాడుతున్నది చాలదా కృష్ణ, తుచ్చమైన ఈ పాదరక్షలను మోయిటయా అని కంటిధారాలు కార్చింది ద్రౌపదీదేవి. మానవులకు మధ్య సన్నిహితమైన సంబంధం ఈ రకంగా ఉండాలని ప్రత్యక్షంగా ఆచరించి లోకానికి ఆదర్శాన్ని అందించాడు. ఒక సమయంలో అర్జునుడు నాకే ఎందుకు గీతను ఉపదేశించావని అడుగ్గా, నీకు కాంక్షలు లేవు, కర్తవ్యం కోసం పాటుపడ్డావు, ఇటువంటి వారికి నా వాక్కు వినే అధికారం కలదు అని అన్నాడు. ఒకసారి ధర్మరాజు చేపట్టిన రాజసూయ యాగ సందర్భమున తాను కూడా సేవ చేయాలన్న సంకల్పంతో యాగమునకు ఏదించిన ఋత్విక్కుల పాదములను కడుగుటయే కాక వారు భుజించిన అనంతరము ఆ విస్తరాకులను తీసివేసి ఆ ప్రదేశమును శుభ్రపరిచాడు. యుద్ధంలో పార్థునకు రథసారథిగానున్న ఇప్పుడు ప్రతి దినము యుద్ధానంతరము సాయం సమయంలో గాయపడిన అశ్వములకు సేవ చేశాడు. బ్రహ్మముహూర్త సమయాన్ని మేలుకొని తన విధులను సక్రమంగా గృహస్థ ధర్మములను ఆచరించేవాడు. ధ్యానము, హోమము, గాయత్రి జపాదులు, సూర్యదేవుని ప్రార్థనలు చేయుట, బ్రాహ్మణులకు వేలాది గోవులను దానమిచ్చుట ఇవి ఆయన నిత్యకృత్యములు. ఆదర్శవంతమైన జీవితములను అందించిన అవతార తత్వములను తెలుసుకొని అనుసరించుట సరి అయిన మార్గమని తెలుసుకోవాలి. సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అని సదా నామస్మరణమే తరుణోపాయము. ఇదే వేదసారము. దీనిని అనుసరించిన
వేదన లేని స్థితికి చేరుకోవాలి. వేదసారము కృష్ణతత్వము రెండూ ఒకటే అని గ్రహించాలి. భీష్మ పితామహుడు అత్యంత శ్రీకృష్ణ భక్తుడు, భక్తి పరాయణుడు. ఆయుధం చేపట్టునని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణునిచే ఆయుధాన్ని పట్టించిన ఘనుడు. భక్తుడా భగవంతుడా అంటే ఇక్కడ భక్తుని గెలుపు. అది భగవంతునికి అత్యంత ఆనందదాయకము. భీష్మునికి ఆ వస్తున్న శ్రీకృష్ణుడు మనసులో అంటే తనని వధించడానికి వస్తున్న ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఎంత ఆనంద పరవశుడై ఆయన నన్ను రక్షించుగాక అని అంబశయ్య మీద ఉండి ప్రార్థించాడు. అనన్య భక్తి పరాయణుడు శ్రీ భీష్మ పితామహుడు. కృష్ణాష్టమి పండుగ నాడు ప్రధానంగా చేయవలసింది అర్పణ. కృష్ణునిది ప్రేమ స్వరూపము. ప్రేమను ప్రేమతోనే సాధించాలి. అందరినీ భగవత్ స్వరూపులుగా భావించి తదనుగుణంగా వ్యవహరించాలి. మధురమైన ప్రేమమైన కృష్ణనామమును సదా స్మరించాలి. జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ నమస్కారములతో జ్యోత్స్న.